డల్గా ఉన్నారు? అవునా, మరి నేనేం లెసన్ చెప్తాను చెప్పండి. మనం ఆడుకుందాం, ఓకేనా? అంతాక్షరి ఆడదామా? లెట్స్ ప్లే. తెలుగు అయినా పర్లేదులే, మస్తు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మీరైతే. సారీ గట్టిగా అన్నాను. సో మనమైతే అంతాక్షరి ఆడదాం, మనకి ఇది బోరింగ్, ఓకేనా? సో మొత్తం చాప్టర్ మీరు రీడ్ చేస్తా అంటే నేను ఆలోచిస్తాను అంతాక్షరి ఆడడానికి. మీరు ఆడండి, నాకు కొన్ని కరెక్షన్ వర్క్స్ ఉన్నాయి, ఇంకా ఆన్సర్స్ రాసేవి కూడా ఉన్నాయి. సో నేనైతే అవి రాయాలన్నమాట. సో వేరే టీచర్స్ కోసం. సో మీరు అది మీరు జస్ట్ అంతాక్షరి ఆడుకోండి. ఆఫ్టర్ ద పేరెంట్ టీచర్ మీటింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏమైంది నాన్న, ఎందుకంటే సాడ్గా ఉన్నారు? అందరికి మాకు ర్యాంక్స్ తక్కువ వచ్చాయి. అవునా, మరి ఒక్కసారి ఆలోచించారా మీకు అన్ని తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చాయని? ముఖ్యంగా నా సబ్జెక్ట్లోనే తక్కువ మార్క్స్ వచ్చినట్టున్నాయి అందరికీ. అవును, నాకు ఇప్పుడు తెలిసింది ఇదే సంగతి. ఎందుకు? వై? మీరు చెయ్యగలరు బెట్ట, మీకేమీ లేదు. యు ఆర్ వెరీ టాలెంటెడ్, యూనో. సో మనకి నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయి, ఏమన్నా చెయ్యి, 2-3 hours కూర్చుంటే నీకు ర్యాంక్ 10% వస్తుంది. అదే 3 hours ఎగ్జామ్ ముందు రోజు పోయి కూర్చొని అమ్మో రేపు ఎగ్జామ్ ఇంకా 3 hours ఇంకా చదివేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ ఈ టర్మ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ ఒక అట్లీస్ట్ 10 minutes 30 minutes క్లాస్లో ఏం చెప్తారో బ్రీఫ్గా మీ రఫ్ బుక్లోనైనా కనీసం చదవడం అన్నా చేయాలి. ఎగ్జామ్ ముందు 3 గంటలు కూర్చోవడం కాదు, అర్థమైందా? రోజు 30 minutes ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అది ఇంకా నువ్వు రావద్దనుకున్నా కానీ వస్తుంది. అందుకని ప్రాక్టీస్ వెల్ బెటర్, యూ క్యాన్ డూ ఇట్. వేరే టీచర్స్ ఏమనుకున్నా మీరేం ఫీల్ కాకండి, ఓకే? థ్యాంక్ యూ మ్యామ్.